తక్కువ నూనెతో చేపల ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇగో చేపలు 1 కేజీ చేపలు తీసుకొని వీటిని శుభ్రంగా నిమ్మకాయ వేసి శుభ్రంగా బాగా కడిగేయాలి. పసుపు కూడా మొత్తం 3 వేసి బాగా కడిగిస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ చేపలకి కొంచెం ఉప్పు, పసుపు, కారం, అదే నిమ్మకాయ కలిపేసి అలాగే ధనియా పొడి ఇవి కూడా అన్నీ కలిపేసి 1 గంట సేపు నానబెట్టి ఉంచుకో. గంట సేపు నానబెట్టుకొని ఉంచిన ఈ చేపలని ఇప్పుడు ఫ్రై చేద్దాము. ఫ్రై చేయడం కోసం ఈ స్టవ్ అంటించి ఇలాగ ఒక కళాయి లాంటిది పెట్టుకొని దాంట్లో కేవలం ఇదిగో ఒకే ఒక డొక్క నూనె వేస్తున్నాను. దీంట్లో ఇంచుమించు సుమారుగా 1/2 కేజీ చేపలు వేయించుకోవచ్చు. అంతే, తక్కువ నూనె, అదే నూనె. ఈ నూనెలోనే ఒక్క డొక్క నూనెలోనే 1/2 కేజీ చేపలు వేయించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని మనం కొంచెం ఇలా చేపలు నాకైతే బాగా పెద్ద పెద్ద ముక్కలు కదా ఉన్నాయి. నాకైతే ఇందులో ఒక 5 ముక్కలు మాత్రమే పట్టాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకొకటి పడుతుందేమో చూస్తాను, ప్రయత్నిస్తాను. ఇదిగో ఇంకో చేప ముక్క కూడా వేసాను. మొత్తం 6 అయ్యాయి. అదిగో చూసారా, ఆయిల్ మనం ఒక్కటే వేసాము, అయినా సరే మనకి సరిపోతుంది. అది ఇలా వేగుతుంది. ఈ ఆయిల్ ఇలా ఒక్కసారి ఇలా పెనం తిప్పుతూ ఇలా అనుకుంటూ ఉంటే అది సరిపోతుంది. ఇది బాగా వేగింది అనిపించిన తర్వాత దాన్ని మనం అటు నుంచి ఎటు తిప్పాలి. ఆ రెండో వైపు తిప్పి ఆ రెండో వైపు కూడా బాగా కాల్చుకొని తీసేయాలి. ఇదిగో చేపలు చక్కగా తిరిగేస్తాం కదా, ఒక ప్రక్క వేగిపోయే బాగాను. ఇవన్నీ కూడా సిమ్లోనే, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి, ఉడకవు మధ్యలో. కాబట్టి సిమ్లోనే ఇలా చేసుకొని అన్నీ తిరిగేసిన తర్వాత ఇంకా ఆఖరి అయిపోయినట్లే. ఆఖరిలో మనం ఇలా కొంచెం కొత్తిమీర ఇలా మీద చల్లేసుకొని, అలాగే కరివేపాకు కూడా, ఇది కూడా బాగుంటుంది. కరివేపాకు ఇలా వేసుకుంటే దాన్ని మళ్ళీ తిప్పుకున్నా పర్వాలేదు. తర్వాత జస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. నేనైతే ఇక్కడ మహారాష్ట్ర పచ్చిమిర్చి చాలా ఘాటు, ఊరినే గ్రీన్గా అందంగా కనిపిస్తుంది కదా, అందుకని వేస్తున్నాను. అలాగా తీసి పడేస్తాను. తర్వాత ఇదిగో అంతే, ఇలా బాగా అటు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని తినేయడమే, ఇంకా అయిపోయింది. ఇదిగో ఫిష్ ఫ్రై ఇలా ఉంది, చాలా బాగా వచ్చింది కదా, తక్కువ నూనెతో భలే వేగిందే.